అందరికీ నమస్కారం. నేను మీ రాజ్‌కుమార్. సరిగ్గా 3 రోజులకు ముందు ఈ పునుగుపాడు గ్రామంలో, ఇది తాడికొండ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటది, గుంటూరు జిల్లా. పునుగుపాడు గ్రామంలో రాత్రికి రాత్రి చర్చి గోడ కూల్చేసి రోడ్డేసినారు. ఏమనంటే డెవలప్‌మెంట్‌లో భాగంగాని గ్రామస్తుల్ని బెదిరించినారు. యాక్చువల్లీ ఈ చర్చికి స్థలం దాదాపు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు వచ్చినిందే. ఏదో కోర్టులో కేసు నడుస్తానింది. అది అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. రాత్రికి రాత్రి రాజకీయ ప్రోద్బలంతో కేసులన్నీ విత్డ్రాల్ చేయించుకొని రాత్రికి రాత్రి చర్చి గోడలు కూల్చేసి రోడ్డేసేసినారు. కూటమి ప్రభుత్వం చేస్తోంది మత విద్వేషాలు రేపే చర్యలు కావా ఇవి? మీరే చెప్పండి. మత విద్వేషాలు రేపే చర్యలు కావా ఇవి? అదే వేరే రిలీజియస్కి సంబంధించిన వాటినైతే కొంచెం దారి పక్కకు మళ్ళీ చేస్తారుగా, అవునా కదా? వాళ్ళ మనోభావాలను గౌరవించి. అంటే వీళ్ళకి మనోభావాలు ఉండవా అని? వీళ్ళకి మనోభావాలు ఉండవా? ఇంత జరిగినాక ఒక్కటంటే ఒక్క మీడియా ఛానల్లో కూడా అసలు దీని మీద కథనాలు ప్రసారం కాలేదు. ఏమంటే రిలీజియస్ టాపిక్ కొంచెం సెన్సిటివ్ విషయాలు కాబట్టి మేము కూడా ఎక్కువ మాట్లాడలేం. మీరే చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలు కవ్వింపు చర్యలు కాదంటారా? అక్కడ గ్రామాల్లో ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తారు? అంత బ్రాడ్ మైండెడ్ ఉండదు కదా. ఎంత మతాల మధ్యలో చిచ్చులు రేపే కార్యక్రమాలు కావా ఇవి అని చెప్పండి మీరే. ఏదేమైనా ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రిస్టియన్ మైనారిటీ సెల్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.